లోకేష్ యువగళం పాదయాత్రపై నెల్లూరు జనం పెదవి విరిచారు. కేవలం ఒళ్ళు తగ్గించుకోవడానికి మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నాడంటూ విమర్శించారు. ఈ పాదయాత్ర ప్రారంభంలోనే నందమూరి వారసుని పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారు నెల్లూరు జనం. లోకేష్కు నాయకత్వ లక్షణాలు అస్సలు లేవంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక లోకేష్ యువగళం పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. యువగళంపై మాట్లాడేందుకు మనతో కొంతమంది వ్యాపారులు జనాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. లోకేష్ యువగళం అని ఒక పాదయాత్ర చేపట్టారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన యుగళం పాత్ర ఏం పాత్ర సార్? ఆయన పాదయాత్ర అదే పాదయాత్ర కాదు కదా. ఆయన ఏందో ఊళ్ళు తిరిగాడే కానీ బాడీ తగ్గించుకుందామని. ఆయన పాదయాత్ర అనేది దానికి సరిగా అనుభవం లేదు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అదే రాజకీయ నాయకుడు. ఆయన 40-50 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడు చేశాడు, ఎమ్మెల్యే ఎంపీ చేశాడు, సీఎం చేశాడు, మంచి పేరుంది ఆయనకి. ఆయన పాదయాత్ర సార్, ఆయనకి ఈయనకి ఇది పాదయాత్ర కాదు. మళ్ళీ జగన్ చేశారు. జగన్ గారు పాదయాత్ర చేస్తే జనాల్ని అడిగి తెలుసుకుంటున్నాడు. మీ కష్ట సుఖాలు ఏంది, మీ పరిస్థితి ఏంది, మీకు ఏది చేస్తే బాగుంటుంది, ఏదైనా ఉంటే మీ ప్రాబ్లం చెప్పండి అని ఆయన అడుగుతున్నాడు నాయకుడిలాగా. ఈయన అట్ట కాదు కదా. వచ్చారు, జనాలు ఉంటే మాట్లాడుతున్నారు, ఒకటో రెండో, లేకపోతే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు లేరు, జనాలు కూడా రావడం లేదు కదా. ఆయన ఆ పరిస్థితే లేదు. అది 2-3 సార్లు ఆపాడు. ఆ మహానుభావుడు ఒక అతను చనిపోయాడు కదా, ఎవరైనా ఆయన ఎవరు సార్, నందమూరి తారకారం, ఆయన చనిపోయా. అక్కడి నుంచి అన్నీ ఆయనకి కొన్ని కష్టాలు వస్తుండే. దానివల్ల నాయన చూస్తే మొన్న అరెస్ట్ చేసి, దానివల్ల ఏంటంటే అది పాదయాత్రలాగా అవ్వడం లేదు సార్. ఆయన పాదయాత్ర అటర్ ఫ్లాప్ అయిందని జనాలని అనుకుంటున్నారు. అట్టే ఉంది. నువ్వేం చెప్తావు? లోకేష్కి సంబంధించి యువగళం పాదయాత్ర అంటారు కదా, అది ఒకటి జరుగుతుంది ఇవాళ ముగింపు, దానిపై నువ్వేం చెప్తావు? పాదయాత్ర దేనికి అవుతుంది సార్? అది పాదయాత్ర అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటే లక్షల వేల కోట్ల మంది వచ్చారు. వీడి పాదయాత్ర అంటే 100-50 ఇచ్చినా రాటోల్లా అట్లా నలుగురిలో పోయి చేయగలుపుకొని ఇది చేసుకునే పాదయాత్రే కాదు అది. అది పాదయాత్ర దేనికి అవుతుంది? జగన్ అవినీతి అంటున్నారు. జగన్ అవినీతి ఏం చేశాడు? జగన్ అమ్మఒడి వేసి తింటలేదా? జగన్ ప్రజలకి నవరత్నాలు పథకాలు పెట్టాడు, అన్నీ తింటున్నారు కదా. మనకు సంబంధించి పథకాలన్నీ పెట్టాడు, పథకాలన్నీ అందే కదా అందరికీ. జగన్మోహన్ రెడ్డి అనేది అంతే. 2024 కూడా 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా వస్తాయి జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పండి లోకేష్కి సంబంధించి. లోకేష్ పాదయాత్రగా కాదు అది. ఏదో వస్తున్నారు, 500-1000 రూపాయలు ఇచ్చి పిలుచుకొని వచ్చి జనాభాని తీసుకొని వచ్చి చూపించే ఏదో చేస్తున్నారే తప్ప వేరే ఏం లేదు. దానికి పాదయాత్ర అనేదే సమస్య లేదు. అది ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు, అవుతుంది. ఏదో నలుగురిలో చూపించాలా మేము కూడా చేస్తున్నామని అనేదే కానీ వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాగా చేశారండి. ఏం కాదు, జనాల కష్టాలు తెలుసుకొని మీకు ఏంది మీ పరిస్థితి అని రాసుకొని అన్నీ బాగా చేశాడు. ఈయన పాదయాత్ర, యువమంగళం పాదయాత్ర అన్నీ అట్టబ్లాప్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర బాగా చేశారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాగా చేశారు. జనాల్లో జగన్మోహన్ రెడ్డి ఏంది మీ పరిస్థితి ఏంది అని మొత్తం ఆయన సీఎం ఉంటూ అన్ని 99 హామీలు నెరవేర్చాడు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ పాదయాత్ర సూపర్ అండి. సో మొత్తంగా లోకేష్ చేపట్టిన యువగళం అటర్ ఫ్లాప్ అయింది. 3000 కిలోమీటర్ల తిరుగుతున్న లోకేష్ జనాదరణ లేకపోవడంతో మధ్యలోనే సభను ఆపేశారు, యువగళాన్ని ఆపేశారని చెప్పేసి కూడా సామాన్య జనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.